Hello aspirants, Ministry of Education, Government of India ద్వారా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ EMRS లో టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2020 కి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో దేశవ్యాప్తంగా మొత్తం 3400 పోస్టులు ఖాళీలుగా ప్రకటించబడ్డాయి. ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా 173, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు 114, పీజీటీ 1207, టీజీటీ 1906 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఏపీలో ప్రిన్సిపాల్ పోస్టులు 14, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు 6, పీజీటీ పోస్టులు లేవు, టీజీటీ 97, మొత్తం 117 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో ప్రిన్సిపాల్ పోస్టులు 11, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు 6, పీజీటీ 77, టీజీటీ 168, మొత్తం 262 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేటగిరీ వారీగా ఏపీలో ప్రిన్సిపాల్ పోస్టులలో అన్రిజర్వ్డ్ 6, ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ 3, ఎక్స్ సర్వీస్ మెన్ 1, పిహెచ్విహెచ్ కు 1 ఉన్నాయి. అలాగే వైస్ ప్రిన్సిపాల్ పోస్టుల లోపల అన్రిజర్వ్డ్ 3, ఎస్సీ 1, ఎస్టీ కేటగిరీలో ఖాళీలు లేవు, ఓబీసీ 1, పిహెచ్విహెచ్ 1 ఉన్నాయి. అలాగే పీజీటీ, టీజీటీ కేటగిరీలలో కూడా కేటగిరీ వారీగా ఖాళీలు ఉన్నాయి. వాటిని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. తెలంగాణలో ప్రిన్సిపాల్ పోస్టులలో అన్రిజర్వ్డ్ 5 ఖాళీలు, ఎస్సీ కేటగిరీలో 2, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 2, విహెచ్ కేటగిరీలో 1 ఖాళీగా ఉన్నాయి. వైస్ ప్రిన్సిపాల్ పోస్టులో అన్రిజర్వ్డ్ 3, ఎస్సీ 2, ఎస్టీ కేటగిరీలో ఏమీ లేవు, ఓబీసీ 1, విహెచ్ లో 1 ఉన్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్ కూడా కలపబడి ఉంటుంది. పీజీటీ, టీజీటీలకు కూడా కేటగిరీ వారీగా స్క్రీన్ పై వివరాలు ఉన్నాయి, చూడగలరు. సిబిడిటి పద్ధతిలో జరపబడుతున్నటువంటి ఈ ఎగ్జామ్ యొక్క దరఖాస్తును ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. దాని కొరకు మొదట మీరు tribal.nic.in అని గూగుల్లో టైప్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో కింద చివరగా చూస్తే అడ్వర్టైజ్మెంట్ నొక్కగానే ప్రభుత్వం విడుదల చేసిన అడ్వర్టైజ్మెంట్, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్ యొక్క అడ్వర్టైజ్మెంట్ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత అప్లై చేయడం కోసం అప్లై ఆన్లైన్ నొక్కగానే EMRS టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ETSSE 2021 వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లేదా recruitment.nta.nic.in అని టైప్ చేసినా కానీ డైరెక్ట్ గా హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ హోమ్ పేజీని స్క్రోల్ చేస్తే కింద అప్లై ఫర్ EMRS టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ అని కనిపిస్తుంది. EMRS టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2021 ని నొక్కగానే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో రైట్ సైడ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ యొక్క సైన్ ఇన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఫర్ అప్లై ఆన్లైన్, మొదట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ను ఆన్లైన్ లో నింపాలి. ఇక థర్డ్ స్టెప్ లో ఫోటో మరియు సిగ్నేచర్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ లో ఎగ్జామినేషన్ ఫీని కట్టాల్సి ఉంటుంది. దాని కొరకు న్యూ రిజిస్ట్రేషన్ ని నొక్కాలి. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ప్రొసీజర్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. మొదటి రిజిస్ట్రేషన్, ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్, మూడవది ఇమేజెస్ అప్లోడ్, ఇక చివరగా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మొదట ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా చదవాలి. ఇందులో ఎగ్జామ్ కు సంబంధించినటువంటి ఆన్లైన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్ ని టిక్ చేసి కింద క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ని నొక్కాలి. ఇందులో పర్సనల్ డీటెయిల్స్, క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఐడెంటిటీ టైప్, అంటే ఇందులో ఆధార్ కార్డు కాకుండా మిగతా ఐడెంటిటీ కార్డ్స్ యొక్క ఏ టైప్ ఐడెంటిటీ కార్డ్ ని ఇక్కడ మనము నమోదు చేస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ నెంబర్ తో సహా టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడ్రస్, అట్లాగే పర్మనెంట్ అడ్రస్ ను కూడా నొక్కి పాస్వర్డ్ ని సెట్ చేసుకుని ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఇచ్చి దాని యొక్క ఆన్సర్ ని అక్కడ నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద ఇచ్చినటువంటి సెక్యూరిటీ పిన్ ని అందులో నొక్కి సబ్మిట్ నొక్కగానే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ లోపలికి మనని తీసుకెళ్తుంది. సో మరి ఈ అప్లికేషన్ ని మనం నింపాలంటే మొదట ఇన్ఫర్మేషన్ బులెటిన్, గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ EMRS టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2021 యొక్క బ్రోచర్ ని పూర్తిగా చదవాల్సి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని మీకు తెలియజేస్తాను. ఇండెక్స్ లోపల అనేక అంశాలు ఈ యొక్క బ్రోచర్ లో మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా
అపెండిక్స్ లోపల అపెండిక్స్ 1 లో సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అలాగే అపెండిక్స్ 6 లో రిప్లికా ఆఫ్ ఆన్లైన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, ఆ తర్వాత అపెండిక్స్ 9 లోపల నార్మలైజేషన్ ప్రొసీజర్ బేస్డ్ ఆన్ పర్సంటైల్ స్కోర్, అట్లాగే అపెండిక్స్ 10 లోపల లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీస్ లాంటి ముఖ్యమైన అంశాలని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు అలాగే సిలబస్ ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే అప్లై చేయాలి. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలని ఒకసారి పరిశీలిస్తాం. ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ చేయడము ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 లోపల ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఫీజు క్రెడిట్, డెబిట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా కట్టడం కోసం చివరి తేదీ మే 1. ఇక ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టుకు అప్లై చేసేవారు 2000 రూపాయలని, అట్లాగే పీజీటీ లేదా టీజీటీ పోస్టులకు అప్లై చేసేవారు 1500 రూపాయలని ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి. మే 4వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇక పరీక్ష మే చివరి వారము లేదా జూను మొదటి వారంలో ఉండే అవకాశం అనేది ఉంది. ఈ పరీక్ష సిబిడిటి పద్ధతిలో జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 3 గంటలు ఉంటుంది. అప్లికేషన్ లో అప్లోడ్ చేయవలసినటువంటి ఇమేజెస్ నెంబర్ 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాలి. అట్లాగే సిగ్నేచర్ ని, క్యాండిడేట్స్ యొక్క సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాలి. అలాగే డొమిసిల్ సర్టిఫికెట్ ని, అంటే నేటివిటీ ఏ రాష్ట్రానికి చెందినవారో ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. అట్లాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటే వారి యొక్క సర్టిఫికేట్ ని కూడా అప్లోడ్ చేయాలి. అట్లాగే ఈఎంఆర్ఎస్ గురించి ఉన్నటువంటి అనేక అంశాలు, ఆబ్జెక్టివ్స్, అట్లాగే ఎలా పనిచేస్తున్నాయటువంటి అంశాలని క్లియర్ గా బ్రోచర్ లో చదువుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఈఎంఆర్ఎస్ లు అన్ని కూడా ఎస్టీ పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి విద్యాలయాలు. వివిధ పోస్టులకు ఉన్నటువంటి పే స్కేల్ ఏ విధంగా ఉందో చూద్దాము. ప్రిన్సిపాల్ పోస్టుకు 78,800 నుండి 2,09,200 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. అట్లాగే వైస్ ప్రిన్సిపాల్ కు 56,100 నుండి 1,77,500 వరకు పే స్కేల్ ఉంటుంది. ఇక పీజీటీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కు 47,600 నుండి 1,51,100 వరకు పే స్కేల్ ఉంటుంది. ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీస్ కు 44,900 నుండి 1,42,400 వరకు పే స్కేలు ఉంటుంది. అంటే ఇవి మినిమం అండ్ మాక్సిమం పేలుగా ఉంటాయి. చాలా ఆకర్షణీయమైనటువంటి జీతము ఉంటుంది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈఎంఆర్ఎస్ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. ఈ పరీక్ష కేవలము ఇంగ్లీషు లేదా హిందీలో మాత్రమే ఉంటుంది. ప్రిన్సిపాల్స్ కు ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ లోపల 160 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ 40 మార్కులకు ఉంటుంది. ఎగ్జామ్ 3 గంటలు అనగా 180 నిమిషాలు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ లిటరసీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇవి 10 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే అకాడమిక్ ఎక్స్పర్ట్స్ కింద 30 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ లోపల 70 మార్కులు, అంటే మొత్తం 165 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు వస్తుంది కరెక్ట్ ఆన్సర్ కు. అదే ఇన్కరెక్ట్ ఆన్సర్ కు 0.25 మార్క్స్ ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే నెగిటివ్ మార్కింగ్ సిస్టము ఈ పరీక్ష లోపల ఉంది. అట్లాగే వైస్ ప్రిన్సిపాల్స్ కు ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ లోపల 160 మార్కులకు ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ 40 మార్కులకు ఉంటుంది. ఎగ్జామ్ 3 గంటల సమయం ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ లిటరసీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇవి 10 మార్కులకు ఉంటుంది. అకాడమిక్ 60 మార్కులకు ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ 40 మార్కులకు ఉంటుంది. మొత్తము 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు వస్తుంది. అదే ఇన్కరెక్ట్ ఆన్సర్ కు 0.25 మార్కు డిడక్ట్ చేయబడుతుంది. అనగా నెగిటివ్ మార్కింగ్స్ ఉన్నాయి. ఇంకా పీజీటీలకు ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ లోపల 160 మార్కులకే ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ 40 మార్కులకు ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 గంటలు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకు ఉంటుంది. అనలిటికల్ ఎబిలిటీ 15 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 10 మార్కులు, కంప్యూటర్ లిటరసీ 5 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ పెడగాజీ 20 మార్కులకు, అట్లాగే వారి కన్సర్న్డ్ సబ్జెక్టు నాలెడ్జ్ లోపల 80 మార్కులకు, అంటే మొత్తము 160 మార్కులకు
పరీక్ష ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్కరెక్ట్ ఆన్సర్ కు 0.25 డిడక్ట్ చేయడం జరుగుతుంది. టీజీటీ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ లోపల 180 మార్కులకు ఉంటుంది. ఎగ్జామ్ 3 గంటలు ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు, మొత్తం 30 మార్కులకు ఉంటాయి. అట్లాగే అనలిటికల్ ఎబిలిటీ 15 ప్రశ్నలు ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ 10 ప్రశ్నలు, కంప్యూటర్ లిటరసీ 5 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ పెడగాజీ 20 మార్కులు, సబ్జెక్ట్ నాలెడ్జ్ 100 మార్కులకు ఉంటుంది. మొత్తము 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కరెక్ట్ అయితే, ఇన్కరెక్ట్ అయితే 0.25 మార్కు డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పరీక్షకు కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇక క్వాలిఫికేషన్స్ చూస్తే ప్రిన్సిపాల్ కు మాస్టర్ డిగ్రీ ఉండాలి. అట్లాగే బీఈడి పాస్ అయి ఉండాలి. అలాగే హిందీ మరియు ఇంగ్లీష్ లోపల ఫ్లూయెన్సీ ఉండాలి. చక్కగా మాట్లాడగలిగి టీచింగ్ చేయగలిగి ఉండాలి. 10 సంవత్సరాల పాటు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్లాగే గౌట్, సెమీ గౌట్ రికగ్నైజ్డ్ లేదా సిబిఎస్ఈ అఫిలియేటెడ్ సీనియర్ సెకండరీ స్కూల్స్ లోపల లేదా ఇంటర్ కాలేజీ లోపల పనిచేసినటువంటి అనుభవము ఉండాలి. వీరి యొక్క ఏజ్ 50 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు 45 సంవత్సరాల లోపల ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వీరు మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అట్లాగే బీఈడి లేదా ఈక్వలెంట్ డిగ్రీని ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి. హిందీ ఇంగ్లీష్ లోపల టీచింగ్ చేయగలిగి ఉండాలి. అట్లాగే 2 years ఎక్స్పీరియన్స్ పీజీటీ పోస్ట్ గా లేదా లెక్చరర్ గా పనిచేసినటువంటి అనుభవము ఉండాలి. అట్లాగే 3 years రెసిడెన్షియల్ స్కూల్ లోపల పనిచేసినటువంటి అనుభవము ఉండాలి. ఇక పీజీటీలు 40 సంవత్సరాల లోపల ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వీరు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇక కన్సర్డ్ సబ్జెక్టులకు అప్లై చేసేవారు వారి యొక్క సబ్జెక్టు లోపల డిగ్రీ కలిగి ఉండాలి. బీఈడిని కలిగి ఉండాలి. అట్లాగే హిందీ ఇంగ్లీషు మీడియంస్ లోపల టీచింగ్ చేయగలిగి ఉండాలి. వీరికి టెట్ లేదా సీటెట్ గాని అవసరము లేదు పీజీటీ పోస్టులకు. కానీ టీజీటీ అప్లై చేసేవారు మాత్రము ఖచ్చితంగా టెట్ పాస్ అయి ఉండాలి. టీజీటీ అప్లై చేసేవారు 35 సంవత్సరాల వయసు లోపల ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వీరు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీని 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. అంటే సెకండ్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి. అట్లాగే టీజీటీ అప్లై చేసేవారు వారి యొక్క సబ్జెక్టుని 3 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ లోపల చదివి ఉండాలి. అట్లాగే కన్సర్డ్ సబ్జెక్టును కలిగి ఉండాలి. బీఈడిని కలిగి ఉండాలి. అట్లాగే స్టేట్ లెవెల్ టెట్ను గాని సెంట్రల్ టెట్ను గాని పాస్ అయి ఉండాలి. వీరు హిందీ ఇంగ్లీష్ లోపల బోధన చేయగలిగేటట్టుగా ఫ్లూయెన్సీని కలిగి ఉండాలి. ఏజ్ 30 ఏప్రిల్ 2021 లోపల కౌంట్ చేసుకోవాలి. ఇక టీజీటీ పోస్టుకు అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా స్టేట్ లెవెల్ టెట్ను గాని సెంట్రల్ టెట్ పేపర్ 2ని గాని పాస్ అయిన సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూస్తే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వారికి ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడి క్యాండిడేట్ కు 15 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వారి యొక్క కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడింది. ఏజ్ రిలాక్సేషన్ స్క్రీన్ పై కనిపిస్తుంది చూడండి. ఈ ఎగ్జామ్ రాయడం కోసం అప్లై చేసేవారు ప్రిన్సిపాల్ అండ్ వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు 2000 రూపాయలని, పీజీటీ అండ్ టీజీటీకి అప్లై చేసేవారు 1500 రూపాయలని ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఇది జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ కు మాత్రమే. అదే ఎస్సీ లేదా ఎస్టీ లేదా పీడబ్ల్యూ కేటగిరీస్ యొక్క క్యాండిడేట్స్ కు అంటే మెన్ గాని ఉమెన్ గాని వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరము లేదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కు అనుగుణంగా ఎగ్జామినేషన్ సిలబస్ ను కూడా డీటెయిల్డ్ గా ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు ఉన్నటువంటి సిలబస్ ఒకే రకంగా ఉంటుంది. వీరు 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా సిసిఏ రూల్స్, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ రూల్స్, అదే రకంగా మెడికల్ అటెండెన్స్ రూల్స్, ట్రావెలింగ్ అలవెన్స్ రూల్స్, లీవ్ ట్రావెల్ కన్సిజన్ రూల్స్, ఫండమెంటల్ రూల్స్, సిసిఎస్ రూల్స్ లాంటి అనేక రూల్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ లో భాగంగా ప్రిన్సిపాల్స్ అండ్ వైస్ ప్రిన్సిపాల్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక పీజీటీ
టీజీటీ క్యాండిడేట్స్ కు వారి వారి యొక్క సబ్జెక్ట్స్ లోపల నాలెడ్జ్ ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మనము అన్ని ఇన్స్ట్రక్షన్స్ ను క్లియర్ గా తెలుసుకున్న తర్వాత పోస్ట్ కు అప్లై చేయగలరు. ఈ ఎగ్జామ్ కేవలము ఇంగ్లీష్ లేదా హిందీ లో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావున ఇక్కడ పనిచేసే టీచర్లందరూ కూడా ఇంగ్లీషు లేదా హిందీ లోపల ఫ్లూయెన్సీని తప్పనిసరిగా కలిగి ఉండాలి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో తెలుపగలరు, మీకు ఖచ్చితంగా జవాబులు ఇవ్వబడతాయి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఇతర టీచర్ ఆస్పిరెంట్స్ కు వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.